హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ తెలుగు రుచులు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఎవరైనా ఇంటికి సడన్గా వచ్చినప్పుడు టేస్టీగా ఫాస్ట్గా బిర్యానీ ఎలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో దేంట్లో అయినా బాగుంటుందండి, లేదా ఉత్తిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకున్నానండి, బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా, ఎవరెస్ట్ తీసుకున్నానండి, జీడిపప్పు, పచ్చిపప్పు పేస్ట్. ఇవి 3 కలిపి పేస్ట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఆనియన్ తీసుకున్నాను. బియ్యం ముందు 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ముందుగా ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయని కట్ చేసుకొని స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ కలుపుకొని వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో జీడిపప్పు వేసేసుకుందాం. ఇది మొత్తం కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిపప్పు, జీడిపప్పు, గసగసాల పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అయిపోయిందండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. గ్లాసున్నర వాటర్ కాబట్టి 3 గ్లాసులు వాటర్ నేను ముందుగానే కొలిచి పెట్టుకున్నాను, అవి పోసేసుకుంటున్నాను. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దీంట్లో గరం మసాలా వేసుకుందామండి. కొంచెం ఇది ఆప్షనల్ మాత్రమే, టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది ఎవరెస్ట్ బిర్యానీ మసాలా 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ ఏ కర్రీస్లో దేంట్లో అయినా బాగుంటుంది. ఇలా ఉత్తిగా తినేయడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.